ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కూల్చిన ఉగ్ర స్థావరాలను పాకిస్తాన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్టు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా భారత్ పాక్లోని అనేక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే వరద బాధితుల పేరుతో సేకరించిన నిధులను ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు ఖర్చు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ధ్వంసం చేసిన లష్కరే ప్రధాన క్యాంపు కార్యాలయం మర్కాజ్ తోయిబాను పునర్నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తించాయి. ధ్వంసమైన లష్కర్ తోయిబా ప్రధాన కార్యాలయ విభాగాలను తొలగించడానికి దాని చుట్టూ భారీ యంత్రాలను మోహరించి ఉన్న దృశ్యాలు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్ర స్థావరాలను పునర్నిర్మించిన తర్వాత మళ్లీ ఉగ్రవాదులకు శిక్షణ స్థావరంగా ఉపయోగించనున్నట్టు భారత నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసమైన ఎల్ఈటీకి ఆగస్టులో పాక్ ప్రభుత్వం నుంచి 1,25,00,000 ఇవ్వగా పునరుద్ధరణకు అయ్యే మొత్తం ఖర్చు 4,07,00,000కు పైగా ఉంటుందని నిఘా వర్గాలు తెలిపాయి. వీటికి కావలసిన నిధులు సేకరించడానికి పాక్ వరద ప్రభావిత ప్రాంతాల సహాయం పేరుతో విరాళాలు సేకరించి ఉగ్ర సంస్థలకు మళ్లిస్తోంది. 2005లోనూ పాక్ లో సంభవించిన భారీ భూకంపం సమయంలోనూ పాక్ ఇదే తరహాలో నిధులు సేకరించినట్లు భారత వర్గాలు పేర్కొన్నాయి. అప్పట్లో మానవతా సాయం పేరుతో సేకరించిన దాదాపు $1 బిలియన్ నగదులో దాదాపు 80% ఉగ్ర సంస్థ ఎల్ఈటీలో మౌలిక సదుపాయాల కోసం మళ్లించినట్లు భారత నిఘా వర్గాలు తెలిపాయి.